హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు చందు మొండేటి గారు. CHANDOO ఇండస్ట్రీకి వచ్చాక జాతక ప్రకారం మార్చుకున్నారు. అడిగారు కనుక చెప్తున్నాను కానీ నేను ఈ వైఫ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు సార్ నాకు ఇక్కడ కనెక్ట్ అయింది సార్. ఓకే, అప్పుడు అర్థమైంది అనమాట, ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ బిహైండ్ వన్ ఉమెన్ అంటే నిజంగా సుజాత గారే కదా అనిపించింది. అంటే సీరియస్లీ సేయింగ్, నేను ఏ ప్లేస్ లో ఉన్నా కానీ పేరెంట్స్ విల్ యాక్సెప్ట్ మీ. పిల్లలకి దే డోంట్ నో 45 days or 50 days హార్డ్లీ 2-3 times కూడా నేను ఇంటికి వెళ్ళాను. మా ఆఫీస్ జూబ్లీహిల్స్ లో ఉంది, మా ఇల్లు నానకరంగూడలో. గట్టి కొడితే 20 నిమిషాలు ఇంట్లో ఉంటాం. దేశం కోసం పోరాడినా కూడా అంత దగ్గర కూడా ఇంటికి రాకపోతే అది అర్థం చేసుకోవడం అనేది నా అదృష్టం. రాసుకున్నప్పుడే చైతు దీనికి అనుకున్న తర్వాత చైతు అనుకున్న తర్వాత కథ రాసుకున్నాను. శ్రీకాకుళం డిస్టిక్ ఎస్ ఆమదాల వలస దగ్గర మచ్చిలేసమని. నా బాధ ఏంటంటే ఈయన ఎంతైతే కష్టపడ్డాడో మోర్ దెన్ దట్ ఫిజికల్ గా చాలా చాలా స్ట్రెయిన్ అయ్యాడు. మేము ఫస్ట్ టైం శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా చాలా ఎగ్జైట్ అయిపోయి 9-8 కూరలు చేశారు. ఒక పెద్ద ఆవిడ చేపల కూర చేత్తో ఉండించింది. ఇంకా మా చుట్టుపక్కల 2-3 ఉన్నారు. దేవుడు నేను చేపలు తిన్నాను, అసలు నా చేపలు అలవాటు నా పేరు. బట్ ఈయన తిన్నాడు. నలుగురు చూస్తున్నారు, కెమెరా ఉందని కాదు. హీఈస్ దట్ బిఫోర్ అండ్ బిహైండ్. నడ్డి సముద్రంలో చేస్తున్నప్పుడు 1 minute బోర్డు బయటకు వస్తున్నప్పుడు పైనుంచి ఎండ, సముద్రం నుంచి బౌన్స్ కొడితే 1-2 minutes లో శోష వచ్చి పడిపోతాం, సన్ స్ట్రోక్ వచ్చి. ఏదైనా షిప్, ఏదైనా పెద్ద అలో, ఏదైనా చిన్న తుఫాన్, వర్షం వచ్చినప్పుడు 60-70 degrees వెళ్తుంది. సెటిల్ అయ్యలేదు, నిజమే చేసాం. నేను ఆయన తప్ప అందరూ వామిటింగ్స్, రక్తాలు వచ్చేస్తే వామిటింగ్స్. 2-3 times అయిపోయిన తర్వాత గేమ్ లేదు కడుపులో, పేగులు తప్ప బ్లడ్ రావాలి. అలాంటి స్పేస్ ఫస్ట్ 2-3 days అయితే. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు చందు మొండేటి గారు. హలో అండి. సో CHANDOO. ఓకే, ఇండస్ట్రీకి వచ్చాక జాతక ప్రకారం మార్చుకున్నారు. నాకు అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ CHANDU ఉంటుంది. లేదు అంటే అడిగారు కనుక చెప్తున్నాను కానీ నేను దేవుని తప్ప ఇంక ఏది నమ్మను. ఓకే, ముహూర్తాలు, జాతకాలు ఆర్ రియల్ మేబీ, బట్ ఐ డోంట్ ఫాలో. నాకు ఓన్లీ ఒకసారి వెళ్ళి దేవుడి దగ్గర కమ్యూనికేట్ చేసి ఈ టైంకి నేను చేస్తాను, ఐ థింక్ సో, జస్ట్ సపోర్ట్ మీ. ఓకే, కమ్యూనికేట్ అవుతుంటారా దేవుడితో? మీకు దేవుడు అవుతుంటారా? అంటే ఐ కెన్ ఫీల్ ఇట్ అంతే. ఎస్, ఎఫర్ట్స్ అండ్ ప్రేయర్స్ ప్యారలల్ ట్రాక్ ఫర్ మీ. చాలా సార్లు మోర్ దెన్ మై ఎఫర్ట్స్ ప్రేయర్స్ ఆర్ ఆన్ సైడ్ అనేది నా పాయింట్. ఓకే, సో జాతకాల గురించి లేకపోతే మీరు చెప్పిన రకరకాల దాని గురించి మనుషులు చెప్తే వినరు, మీరే డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతారు. సో అందుకే కార్తికేయ 2 తీసారు. కార్తికేయ 1 కానీ అంటే ఈరోజు జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం, సో యాజ్ ఎ శాస్త్రం, యాజ్ ఎ సైన్స్, ఐ బిలీవ్ ఇన్ సైన్స్. బట్ వాటిని ముందుకు తీసుకెళ్లి వాటిని కమ్యూనికేట్ చేస్తున్నారో ఎవరైతే ఉన్నారో అది డిపెండ్స్ ఆన్ దర్ బిజినెస్ అండ్ దేర్ మైండ్ సెట్ కదండి. అందుకని నేను వాళ్ళ మీద మేబీ కాంట్రవర్షియల్ అవుద్ది, ఐ డోంట్ నో. అంటే ఐ డోంట్ నో, బట్ నేను ఎవరిని తక్కువ చేయను, ఎవరు మన మీ ఒపీనియన్ మీరు చెప్పారు. నా ఒపీనియన్ అయినండి. అంటే మా ఇంట్లో మా ఫాదర్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా భయపడుతుంటారు. మంగళవారాలు వద్దు, ఈ రూమ్ లో ఇటు కూర్చోవాలి, ఈ రూమ్ లో ఇటు కూర్చోవాలని చెప్పి. అండ్ అంటే అదే సాయిబాబా పారాయణంలో కానీ, అదే శివపురాణంలో కానీ, అదే శ్రీకృష్ణుడి గురించి చదివినప్పుడు కూడా చాలా చాలా సందర్భాల్లో ద స్ట్రాంగెస్ట్ పర్సన్స్ కానీ ఈ టైంకి మీకు ఇది అవ్వదు అనుకున్నప్పుడు అదే సాయిబాబా ఇది ట్రై చేయి, మనో నిశ్చయానికి మించిన మంచి ముహూర్తం లేదు అని చెప్పినప్పుడు ఏది నమ్మాలి? బాబాని ఫాలో అవడమే బెటర్ కదా, శ్రీకృష్ణ ఫాలో అవడమే బెటర్ కదా అనేది నా పాయింట్. ఓకే, సో చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. హ్యాపీగా మీరు అడగాల్సింది మీరు అడిగేయండి, నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తాను. అంటే అవునండి, అంటే నేను అంటే ఎందుకంటే ఇదేదో నేను ఒక్కడనే ఇది నా సముద్రం కాదు కదండి. నాతో పాటు మన పడవలో చాలా మంది ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు. అరవింద్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నా టీమ్,
నా సినిమాటోగ్రఫర్, నా ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర, శ్యామ్ దత్, నవీన్ నూలి, దేవి గారు అందరూ ఉన్నారు కదా. సో నేను ఫస్ట్ టైం అంటే ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా కానీ ఎస్పెషల్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా కానీ నేను ఫస్ట్ చూసేది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మదరు, ఫాదరు, లేకపోతే పెళ్ళి అయితే వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూనే చూస్తాను. వాళ్ళ ఇంటర్వ్యూస్ అసలు చూడను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అసలుకి. వాళ్ళు చెప్పిన పురాణమే కాబట్టి మళ్ళీ అదే చెప్తూ ఉంటారని. మీ వైఫ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు సార్ నాకు ఇక్కడ కనెక్ట్ అయింది సార్. ఓకే. సో అంటే ఒక 45 minutes ఇంటర్వ్యూ ఉంటే ఒక 35 to 40 minutes మీరే మాట్లాడుంటారు. మా ఇద్దరిది కలిపి, మీ ఇద్దరు కలిపి. వెన్నెల కిషోర్ అన్న చేసి ఓకే ఓకే. ఆవిడ గట్టిగా మాట్లాడింది, ఏం మాట్లాడలేదు. ఓకే. సో అప్పుడు అర్థమైంది అనమాట, ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ బిహైండ్ వన్ ఉమెన్ అంటే నిజంగా సుజాత గారే కదా అనిపించింది. అంటే హస్బెండ్ సక్సెస్ కోసం 5 years పెళ్ళైన తర్వాత వెయిట్ చేయటం అనేది తన నవ్వుతూ చెప్పిన ఆ మాటకి నేను ఫిదా అయిపోయాను. అవునండి పాపం. అంటే మోర్ దెన్ హర్, అంటే నాకు సీరియస్లీ సేయింగ్, అంటే నేను ఏ ప్లేస్ లో ఉన్నా కానీ పేరెంట్స్ విల్ యాక్సెప్ట్ మీ. పిల్లలకి దే డోంట్ నో హౌ అంటే బిగ్ ద మూవీస్ ఆర్ మీ. పాపం పేరెంట్స్ కి యాజ్ చందు గుడ్ ఎనఫ్, నేను హెల్దీగా ఉంటే చాలు వాళ్ళకి. పిల్లలు కూడా అలా కాదు, వాళ్ళు కొనాల్సిన చాక్లెట్లు, బట్టలు కొనేస్తే వాళ్ళు పాపం వాళ్ళకి చాలు. సో దే ఆర్ కిడ్స్ కనుక. బట్ ఫర్ హర్ అంటే నాకు ఇంకంటే చెప్తాను కదా ఎమోషనల్గా, ఈ సినిమా కూడా అంటే తను పడే టెన్షన్ కోసం హిట్ అవ్వాలి దేవుడు అనేది నా ఫీలింగ్ అండి. అంటే ఇంట్లో ఎప్పుడైనా కానీ ఒక హస్బెండ్ అనేవాడు ఏదైతే అయింది కూల్ గోయింగ్ ఒకటి, లేకపోతే వైఫ్ చాలా స్ట్రిక్ట్, సెన్సిటివ్, ఈ రెండు ఉంటారు. ఈ రెండు ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది. సో అక్కడ మేడం అలా ఉన్నారు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అవుతుందండి. లేకపోతే అంటే ఎంత మూవీ అయినా అది మా కెరీర్ కానీ మా ఫ్యామిలీకి కానీ ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా ఫ్రమ్ ద పాస్ట్ 45 days or 50 days హార్డ్లీ 2-3 times కూడా నేను ఇంటికి వెళ్ళాను. అంటే ఏంటి మళ్ళీ అది ముంబై, చెన్నైలో వర్క్ మీద కూడా కాదు, ఇక్కడే మా ఆఫీస్ జూబ్లీహిల్స్ లో ఉంది, మా ఇల్లు నానకరంగూడలో ఉంది. గట్టి కొడితే 20 నిమిషాలు ఇంట్లో ఉంటాం. సో ఆల్మోస్ట్ ఈ 45-50 days లో నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు వెళ్ళలేదండి. 2-3 times కూడా హార్డ్లీ ఐఎమ్ దేర్ అట్ హోమ్. ఎంత సినిమా అన్నా, ఎంత ఫౌజీ అన్నా, ఎంత అంటే దేశం కోసం పోరాడినా కూడా అంత దగ్గర కూడా ఇంటికి రాకపోతే అది అర్థం చేసుకోవడం అనేది నా అదృష్టం. అంతే కదా, ఒక డైలాగ్ పెట్టారు కదా మీ సినిమాలో అని చెప్పారు మీరు. నేను ఆ డైలాగ్ కి ఫ్లాట్ చేసేసినట్టు అయిపోయింది. అవునండి. సో ఏంటిది ఆల్ బ్యూటిఫుల్ హ్యూమన్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇంటూ మూవీస్, సమ్ ఆర్ ఇంటూ టీచింగ్. సూపర్. హెచ్ఓడి ఇప్పటి నుంచో తను ఫ్రమ్ తన 8th class నుంచి, తన 8th class చదువుకున్నప్పటి నుంచి ట్యూషన్ చెప్తూ షీ కేమ్ ఇంటూ టీచింగ్. అండ్ సో వాళ్ళ పిల్లలకి చెప్పి మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా హ్యాపీగా నన్ను చూసుకున్నాను. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎవరికైనా కొంచెం చిన్న గొడవలు వస్తున్నాయి అంటే చందు మొండేటి గారు, సుజాత గారు ఇంటర్వ్యూ చూడండి. సో డెఫినెట్ గా ఇంటర్వ్యూ చూడడం కాదండి, ఇంటికి వచ్చి గొడవలు చూడండి. ఇంటికి వచ్చి గొడవలు చూడండి. మాకు జరిగే గొడవలు చూస్తే ఈ మినిట్ తర్వాత ఇంకా పొరపాటును కూడా కలిసి ఉంటారు అని చెప్పి ఛాలెంజ్ చేసి బెట్ కూడా వేస్తారు. అంతేనా? ఆ తర్వాత ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ, ఆ గొడవ అయిన నిమిషంలో నాకు మర్చిపోతారు. బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ. సో అది నేను క్యారీ చేయను, తను బయటపడదు, లోపల పెట్టుకుంటుంది. తన స్మైల్ తో మర్చిపోతారు పాపం. అదే అంటే అదే చెప్తున్నాను, అంటే గొడవలు కామన్ అండి. అంటే ఎంత తొందరగా వెనక్కి వచ్చేమనేది పాయింట్. సో తీసింది సింగిల్ డిజిట్ సినిమాలు. సో 5 సినిమాలు చూస్తేనేమో 50 సినిమాలు తీసినోడికి పేరు వచ్చింది బయట. మీ బ్రాండ్ చందు మొండేటి అంటే ఒక 50 సినిమాలు తీసినోడికి డైరెక్టర్కి వచ్చేంత పేరు బయట వినిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారా, లేకపోతే భయంగా ఫీల్ అవుతారా, లేకపోతే బాధ్యతగా ఫీల్ అవుతుంటారా? అంటే మేబీ అంటే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ లో తప్పితే నేను బాగా ఎక్కువ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఉంటాను కనుక సోషల్ మీడియాలో జరిగే అక్కడికి నా దగ్గరికి రావు కదండి. పేరు కన్నా ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అండి. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. లైక్ ఐ సెడ్ బిఫోర్, ఒక స్కూల్లో, ఒక కాలేజ్లో ఒక డే యానివర్సరీ ఉంటే ఆ యాన్యువల్ డేని సంవత్సరంలో ఒక రోజు ఎంజాయ్ చేస్తారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ యాన్యువల్ డే ఫర్ మనకి ఫిలిం మేకర్స్కి. కొన్నిసార్లు వర్షంలో షూట్ చేస్తాం, కొన్నిసార్లు అవుట్డోర్లో షూట్ చేస్తాం. మనం చూసినన్ని ప్రాంతాలు, ప్రదేశాలు ఇంకెవరు చూడరండి. సో ఐఎమ్ బ్లెస్డ్ హియర్. సో నేను అది ఎంజాయ్ చేస్తాను మోర్ దెన్ మేబీ అంటే ఆ పేరు ఏమో అది నాకు అది అంటే ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్.
నా కొంచెం మన పని వినపడితే చాలు, మనం కనపడక్కర్లేదు. ఈజ్ మై పాయింట్. సో అంటే మనకు తెలిసిన కథలన్నీ కూడా స్క్రీన్ మీద చిత్రీకరిస్తే అన్ని సూపర్ డూపర్ హిట్లు అవుతాయని నమ్మకం లేదు. ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మనం. అన్ని మహానటి లాంటి హిట్లు కావు, అన్ని అమరం లాంటి హిట్లు కావు, ఫ్లాప్ లైన్ కూడా చూసాం. బట్ ఇది కంప్లీట్ గా శ్రీకాకుళం ఒక ఫిషర్ మ్యాన్ అంటే తీసుకునేటప్పుడు అరవింద్ గారు చెప్పడం ఒక చిన్న లైన్ తోనే కథ అంతా చాలా బాగా అల్లుకుపోయాడు. సినిమాటిక్ గా ఎలా తీయాలో చంద్రమూడి నా కంటికి చూపించాడు అన్నారు. భయం వేసిందా కొంచెం? భయమే లేదండి, నాకు నిజంగా భయమే లేదు. నేను అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను మోర్ ఓవర్. ఎందుకంటే కూర్చుని నేను నా ఓన్గా నేను ఆలోచించి నేను ప్రేమ కథ అయితే రాయలేనండి, ప్రేమ కథ రాయలేను. వెరాజ్ మీ ఊర్లో మీరు ఏదైనా ఒక మంచి సంఘటన చెప్పి, ఇలా తలుపులమ్మలో ఆర్వల్స్ ఇది ఇది అని చెప్పి మీ సొంత ఊర్లో మీరు ఏదైనా ఒక కథ చెప్పి, ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉంది, ఆర్వల్స్ ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ, భలే ఉంటుంది, దాని వెనకాల కోర్ పాయింట్ ఇది అన్నారు అనుకోండి, దట్ ఎగ్జైట్స్ మీ. ఓకేనండి. బట్ ఒక లవ్ స్టోరీ కూర్చొని రాయడం అనేది ఈజ్ నాట్ మై థింగ్. సో బట్ ఇందులో చాలా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉందండి. ఇందులో ఉన్న లవ్ స్టోరీకి, ఇందులో ఉన్న జనరల్ లవ్ స్టోరీస్లో ఉన్న ఎమోషన్కి, వేరే లవ్ స్టోరీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, కాలేజీలోనో ఏదో కౌమార దశలోనో ఇద్దరు ప్రేమించుకుంటారు, వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఫాదరో బ్రదరో, వాళ్ళిద్దరి మధ్యలోనో ఇంకొక అమ్మాయో ఎవరో వచ్చి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసి ఉండేది తక్కువ, దూరం ఎక్కువ. వీళ్ళకున్న కాన్ఫ్లిక్ట్లో ఎవరు రారండి, వీళ్ళకున్న కాన్ఫ్లిక్ట్సే పరిస్థితులు, సిచ్యువేషన్స్. ఒకళ్ళ మీదకి ఒకళ్ళున్న బెంగ, ఒకళ్ళ మీదకి ఒకళ్ళున్న భయం, కాన్ఫ్లిక్ట్. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. మనం ఎప్పుడు అటు ప్రేమలో ఇది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయం. అదేంటంటే ఇంత కమ్యూనికేషన్ ఉన్న దేశంలో, ఇంత కమ్యూనికేషన్ ఉన్న రైట్ నౌ ప్రపంచంలో 9 నెలలు పొరపాటున ఫోన్లో కూడా మాట వినపడని అంత దూరంలో ఉండి ప్రేమ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు పోనీ మీరు ఏదో పీరియాడికల్ మూవీ చేస్తున్నారు, 1970s ఎప్పుడో చేస్తున్నారు. అప్పుడు ఒకళ్ళు ఓడ మీద ఎక్కడికి వెళ్ళారు, ప్రయాణం మీద ఎక్కడికి వెళ్ళారు, యుద్ధంలో ఎక్కడికి వెళ్ళారు అంటే మేబీ 30 days 40 days ఆ టైంలో, ఆ టైం పీరియడ్లో వీ హ్యావ్ దట్ పేషెన్స్. మనకు భయం కూడా లేదు. మన పూర్వం మన మదర్ ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు 10 రోజులు ఎక్కడికో క్యాంప్ మీదకి వెళ్ళి ఫాదర్ దగ్గర నుంచి 7 days ఫోన్ రాకపోయినా కానీ దే యూస్ టు సర్వైవ్. ఇప్పుడు అలా కాదండి, గంట మనకి కావాల్సిన వాళ్ళకి మనం ఫోన్ చేసి గంటలో తిరిగి కాల్ రాలేదంటే ఫస్ట్ కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ఆ తర్వాత మెల్లిగా భయం వేస్తుంది. ఈ ఎమోషన్ అన్ని హోల్డ్ చేసుకుంటూ ఒక ప్రేమని నిలుపుకోవడం అంటే అది చాలా ఎగ్జైట్మెంటే కదండి, చాలా కథ కొత్త. రాసుకున్నప్పుడే చైతు దీనికి అనుకున్నారు, అయితే చైతు అనుకున్న తర్వాత కథ రాసుకున్నారు. ఇమాజిన్ డిఫరెంట్ అసలు అంటే ఇందులో ఎవరు లేరు, ఎందుకంటే ఇది జరిగిపోయిన కథ. ఆల్రెడీ శ్రీకాకుళం డిస్టిక్ ఆమదాల వలస దగ్గర మచ్చిలేశం, కే మచ్చిలేశం, డి మచ్చిలేశం, ఈ మచ్చిలేశం అని బుడ్డి కుగ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనుగుడు కోసం గుజరాత్ వీరావళి పోర్టుకెళ్ళి అక్కడ కాంట్రాక్టర్ దగ్గర బోట్ తీసుకుని 40 రోజులు సముద్రంలో ఉండి, ఆ 4 రోజులు వాళ్ళు ఫుడ్, ఫ్యూల్, డీజిల్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు 30-35 రోజులు ఉండిపోయి సముద్రంలో ఒక్క ఫోన్ కాల్ కాంటాక్ట్ కూడా ఉండదండి. వెళ్ళేటప్పుడు వీరావళి పోర్టు నుంచి బయలుదేరేటప్పుడు ఇదిగో అమ్మ వెళ్తున్నాను, ఇదిగో నాన్న వెళ్తున్నాను, ఇదిగో బంగారం వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరతారు. 35 days నో కాంటాక్ట్, 30 days మినిమం. వెనక్కి వచ్చిన తర్వాత వచ్చాను, మళ్ళీ 1 day మొత్తం అన్లోడ్ చేసి మొత్తం షిప్ అంతా, బోట్ అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం. సో ఇమాజిన్ అండి, ఇన్ 2024 2020s జరిగిన కథ ఇది. ఇంత కమ్యూనికేషన్ ఉన్నప్పుడు జస్ట్ ఫోన్ కాల్ అవే, వీడియో కాల్ ఇలా మాట్లాడుకుంటాం ఎక్కడున్నా కానీ, ఎక్కడ ఎనీవేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఇంత కమ్యూనికేషన్ ఉన్నప్పుడు 40 రోజులు బతుకున్నాడా లేదా అనేది కాకుండా ఒక హోప్, అంటే నెలలో ఒకసారి ఆడి మాట వినడానికి, 9 నెలల తర్వాత వాడిని ఒకసారి చూడడానికి, ఇద్దరు ప్రేమికులు ఉన్నారు అంటే ఇంత బ్యూటిఫుల్. కానీ నాకు ఫస్ట్ టైం సాయి పల్లవిని కాకుండా చైతన్య చూడాలనిపించిన సాంగ్ అండి. థ్యాంక్ యూ అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మంది ఆడియన్స్ కనిపించింది. నేను చూశాను, ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ టైం సాయి పల్లవిని చూడకుండా చైతన్య చూపిస్తున్నాడు అంటే, చైతు ఎంత అగ్రెసివ్గా అసలు ఇప్పటి వరకు చూశాను చాలా సినిమాలు, ఏదో క్లీన్ షేవ్ చేసుకొని 2 లిప్ కిస్లు, 4 రొమాంటిక్ సాంగులు, క్లైమాక్స్లో కలవటం, ఇట్లా చాలా చూశాను. బట్ ఒక డైరెక్టరు చైతుని ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయగలడా అని చూసిన పర్సన్ ఉన్నారంటే అది మీరే. ఏ యాంగిల్ అనిపించారండి మీకు చైతుని క్యారెక్టర్ పెట్టాలి అని? అసలు అంటే ఇది నాకు దేవరాల ఎన్టీఆర్ లాగా కనిపించాడు కొన్ని చోట్ల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్స్ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ అస్. ఇంకొక 9 days లో మూవీ ఉండి ఇలా చెప్తున్నారంటే ఒక చిన్న మోటివేషన్ అనమాట. మాకు ఇప్పుడున్న
మా మైండ్ సెట్కి, మా టెన్షన్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ క్రెడిట్స్ తీసుకోవడం కన్నా ఈ క్రెడిట్స్ ఇవ్వడం మెయిన్ అండి. నా బ్రెయిన్లో ఏదన్నా ఉండొచ్చు. ఇనీషియల్గా వాసు గారు అండ్ అరవింద్ గారు ఆర్ వెరీ హెసిటెంట్. ఎందుకంటే అంటే చైతన్య క్యాపబిలిటీస్ చూసి కాదండి, అంటే అసలు అతనికి తెలియని ప్రపంచం అది, అతనికి తెలియని పరిచయం లేని ప్రపంచం. అంటే మనకి కనీసం అప్పుడప్పుడు మెరీనా బీచ్కో, వైజాగ్ బీచ్కో, ఏదైనా బీచ్కి వెళ్ళి కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఆ వాడలవన్నీ చూసి వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా పడతారు అంటే మనకు తెలుసు. బండి దగ్గర చేపలు ఉన్నది తింటుంటాం మనం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అతని ప్రపంచమే వేరు. మేబీ ఆన్ ఫ్లిప్ సైడ్ అదే ఉపయోగపడిందండి. ఓకే. మేము ఇనీషియల్గా ఈ కథ నేను చేస్తాను అనుకున్నప్పుడు వాసు గారు, చదువు గారు మీరేంటి, కథ ఏంటి, మీ కాళ్ళు ఏంటి, మీ కలర్ ఏంటి, అసలు ఇది కాదు కదా మీది అన్నప్పుడు, కొన్ని నేనేమన్నా తయారై చూపించిన వాసు, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, నేను 15-20 minutes విన్నాను, నాకు చాలా నచ్చింది అన్నప్పుడు నేనేమన్నానంటే, అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బిలీవ్ హిమ్ అని. అంటే ఇట్ వాస్, అంటే నేను గమనించాను, అంటే ఈ సో డెస్పరేట్, ఇస్తాడు అనుకున్నాను కానీ ఇంత ఇచ్చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంత తీసుకోవడానికి డైరెక్టర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు? నేను అంటే చాలా ఇబ్బంది పెట్టుంటారు చేతుని. ఇక్కడ ఏంటంటే నేను చాలా సార్లు వచ్చి కూర్చొని అనేవాడిని, ఇంకా చాలా అనేవాడిని. అంటే నా బాధ ఏంటంటే ఈయన ఎంతైతే కష్టపడ్డాడో, అంటే మీరు సినిమాలో ఏదైతే చూస్తూ భలే ఉన్నాడు, గెటప్, క్లోజ్అప్ షాట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయండి, అతని ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగా చేశాడు అనిపిస్తుంది. బట్ మోర్ దెన్ దట్ ఫిజికల్గా చాలా చాలా స్ట్రెయిన్ అయ్యాడు, అది కనపడతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు సున్నితమైన లొకేషన్స్, మంచి మంచి, అంటే అవి కంప్లీట్ గా డిఫరెంట్. మీరు చూపించిన లొకేషన్స్ చూస్తుంటే మండు టెండలు, కంప్లీట్ గా ఫిషర్ మ్యాన్ ఏరియాస్ లో ఉంటాం, ఏదంటే అది తినే ఫుడ్ అది ఎట్లా ఉంటది. ఇంకా నేను అదే చెప్తానండి, మనం కూడా తినలేమండి. అంటే వి నో ఫ్యూ రూట్స్. మనం నాన్నమ్మ గారి ఇంటికి, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ ఇక్కడ కొంతమంది చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కింద కూర్చోవడము, తినడం ఉంటాం. మేము ఫస్ట్ టైం శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా మా అందరికి అలా వేసి వాళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోయి 9-8 కూరలు చేశారు. ఒక పెద్ద ఆవిడ చేపల కూర చేత్తో ఉండించిందండి. ఓకే. నేను అంటే నా భయం, అంటే హీరోస్ వచ్చేసరికి విల్ బి సమ్ ప్రొటెక్టివ్ కదా, అమ్మో వాళ్ళు ఏమైనా మూడ్ ఆఫ్ అవుతారా, హైజీన్ మెయింటైన్ చేస్తారు, గబుక్కుని మీద పడిపోతుంటే వాళ్ళు ఏమైనా విసుక్కున్నారంటే అందరూ మూడ్ ఆఫ్ అవుతారు అనేది. ఐ వాజ్ లిటిల్ బిట్ ప్రొటెక్టివ్. నేను, వాసు గారు, మొత్తం కోర్ టీం అంతా పైన ఉన్నప్పుడు ఒక 200 మంది మధ్యలో మాకు టేబుల్ వేశారు. వాళ్ళ టేబుల్ ఏదైతే ఉందో ఇలాంటి ఒక టేబుల్ వేశారు పాపం టెర్రస్ మీద. వడ్డిస్తున్నప్పుడు ఒకరికొకరు పోటీ పడతారు, బికాస్ హీరో వచ్చారు కదా అని చెప్పి. ఒక పెద్ద ఆవిడ తీసుకుని లిటరల్గా చేపలు చేత్తో వడ్డించిందండి పాపం. అంటే నేను ఐ వాజ్, ఇంకా మా చుట్టుపక్కల 2-3 ఉన్నారు, దేవుడు నేను చేపలు తిన్నాను, అసలు నా చేపలు అలవాటు నా పేరు, బట్ ఈయన తిన్నాడు చేతు. అంటే అది ఏంటంటే నలుగురు చూస్తున్నారు, కెమెరా ఉందని కాదు, అది అంటే హీఈస్ దట్ బిఫోర్ అండ్ బిహైండ్, అది అతను. అంటే ఈ సినిమా కోసం ఈ సినిమా చెయ్యకపోయినా మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. ఈ సినిమా చెయ్యకపోయినా ఒకవేళ ఒక సిచ్యువేషన్ లో ఊరెళ్ళి కూర్చుని ఒక పెద్ద ఆవిడో నార్మల్ ఆవిడో తెలియకో చేత్తో చేపల కూరలో తీసి ఇలా వేసి తినమ్మా అంటే తినేస్తాడు. అది తెలీదు, అంటే ఈ సినిమా కోసం అని కాదు, హిజ్ నేచర్ ఇస్ దట్. ఓకే. ఇన్ అండ్ అవుట్ హీ సో బ్యూటిఫుల్, అది నేచర్ అండి. అంటే అది మీరు అతనితో మాట్లాడుతుంటే అర్థమైపోతుంది. ఈ సినిమా కోసం కాదు, బట్ ఈ సినిమా కోసం మేము వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే టు అబ్జర్వ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు కూర్చునే విధానం ఎలా ఉంటుంది. సో ఇందులో అంటే హీఈస్ ఫ్లాలెస్. ఏమన్నా తప్పులు ఉన్నాయి అతని సైడ్ నుంచి అంటే అది మాదే. సో ఫిజికల్ గా అంటే కష్టం మీకు కనపడుతుంది, మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కావాలంటే అలా చేశారు. కష్టం అంటే నేనేం చెప్తానంటే, యాజ్ ఎ ఫ్రెండ్ గా ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేసాడా మెంటల్ గా తను ఎంత ఈ కథని? అసలు జీరో. నాకు అప్పుడప్పుడు నేను చెప్తాను కదా, ఇంతకన్నా అద్భుతంగా నటన ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారేమో కానీ ఇంతలా కష్టపడే వాళ్ళైతే ఉంటారండి. ఐ డోంట్ నో వై, అంటే వాట్ మోటివేటెడ్ హిమ్, లేదంటే స్వతహాగా ఏదన్నా ఎక్కడన్నా కోర్స్కి వెళ్ళడేమో తెలియదు కానీ చచ్చిపోతారు జనాలు. మనిషి అన్నవాడు నాట్ ఓన్లీ హీరో, ఎనీ టెక్నీషియన్, ఎనీ మ్యాన్, రాటు తెలియని వాళ్ళు కూడా. మేము నడ్డి సముద్రంలో చేస్తున్నప్పుడు 1 minute బోర్డు బయటకు వస్తున్నప్పుడు పైనుంచి ఎండ, సముద్రం నుంచి బౌన్స్ కొడితే 1-2 minutesలో శోషొచ్చి పడిపోతాం, సన్ స్ట్రోక్ వచ్చి, అంత దారుణం అన్నమాట. సో అలాంటి స్పేస్లో ఒక షాట్ కోసం, ఎందుకంటే ఇలా కదులుతూనే ఉంటుంది సమ్ టైమ్స్, మోస్ట్లీ 40 degrees. ఏదైనా షిప్, ఏదైనా పెద్ద అలో, ఏదైనా చిన్న తుఫాన్
వర్షం వచ్చినప్పుడు 60-70 degrees వెళ్తుంది. ఇక్కడ సెటిల్ అయ్యలేదు, రియల్ గా చేసి సెటిల్ అయ్యలేదు, నిజమే చేసాం. అరే ఇంపాసిబుల్ అది అంటే ఒప్పుకున్నాడా? అవుతున్నాడు. అదే ఇంకా మేము అందరూ భయపడ్డాం అసలు. అరే నేనేమన్నానంటే అంటే ఎంత కష్టపడాలా, సెట్ అయ్యండి అని. బట్ మా కెమెరామెన్ వాళ్ళు ఏమన్నా అంటే 2-3 days అన్నా చేద్దాం, లెట్ us ఫీల్ దట్. ఆ ఫీల్ తో తర్వాత మనకి ఇంపాసిబుల్ టాస్క్ అనుకుంటే సెట్ చేద్దాం అన్నారు. ఎందుకంటే ఫస్ట్ అసలు ఆ కడలి దాన్ని, ఆ సముద్రాన్ని మధ్యలోని ఆ బోట్ ని ఫీల్ అయితే కదా ఇంటూ ద స్పేస్, ఆ స్పేస్ లోకి వెళ్తాము అని అన్నారు. నాకు ఫస్ట్ అంటే నేను ఓకే, నేను ఆయన తప్ప అందరూ వామిటింగ్సే. వామిటింగ్స్ అంటే ఎలాంటి వామిటింగ్స్ అంటే రక్తాలు వచ్చేస్తాయని వామిటింగ్స్ అని. నేను ఇప్పుడు మీకు ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నా, ఏదైతే చెప్తున్నా 1% ఎగ్జాగరేషన్ చెప్పట్లేదు. 2-3 times అయిపోయిన తర్వాత ఇంకేం లేదు కడుపులో, పేగులు తప్ప బ్లడ్ రావాలి. అలాంటి స్పేస్ ఫస్ట్ 2-3 days అయితే. నేను అరవింద్ గారికి చెప్పా, ఏమండి సెట్ చేద్దామని అనగానే నువ్వు ఏదంటే అదే అన్నారు. నేను మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళని అడిగితే మా సినిమాటోగ్రాఫర్, మా డైరెక్టర్ ఏం పర్లేదు ఈయన చేద్దాం, మళ్ళీ బ్లూ మ్యాట్ లో నాకు 3 రాదన్నాడు. చేతు బ్లడ్ వామిటింగ్స్ అవ్వలేదా? అతనికి అవ్వలే, నాకు అవ్వలేదు. బట్ నాజియా ఫీలింగ్ ఉంటది కదా, కథ అంతా తినున్నారు కదా, తినున్నాను దానివల్ల. అంటే అదృష్టం అంటే చూస్తే వేరే వాళ్ళని మొత్తం అది సామూహిక వాంతులు అవి, అది చూస్తే అయిపోద్దామని భయం. సో ఇట్ వాజ్ లైక్ అంటే ఒక షార్ట్ పెట్టడం, ఎవరో ఒకళ్ళు సిక్ అవ్వడం. నేను అడిగా, కాదు చాలా మూవీస్ చేస్తున్నారు మనం చేద్దామంటే తను ఏమన్నాడంటే, ఇప్పుడే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్కి వచ్చాను, నాకు ఆ గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ చూస్తే అది నేను చేయలేనేమో చందు అన్నారు. ఇక్కడ చచ్చిపోతామేమో అన్నా నేను లిటరల్ గానీ. ఏంటది పొద్దున్న 4 గంటలు అదే సీన్, అదే చెప్తున్నా. ఒడేసేది ఇంత కష్టపడిపోయాం, సినిమా బాగా వచ్చేసింది అని కాదండి. సినిమా బాగా రావడానికి కష్టానికి సంబంధం లేదు. ఇట్స్ అ కొలాబరేటివ్ గా ఫస్ట్ స్టోరీ. అనుకోకుండా స్టోరీ కూడా ఫ్యాంటాస్టిక్ వచ్చింది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కోర్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యి మేము అది నమ్మి ఇది వచ్చామట. బట్ కంఫర్ట్ లేదనుకోండి, బడ్జెట్ లేదనుకోండి, కంఫర్ట్ లేదు కనుక సముద్రంలోకి వెళ్ళి చేయడం వేరు. గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు. సో కంఫర్ట్ ఉండి ఈయన కానీ లేదు గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ అంటే ఇనీషియల్ గా నేను పెద్ద ఎగిరనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసి హీరో ఎవరు ఉన్నారండి ఇప్పుడు? నేను వెళ్ళి చెప్పాను, స్టార్ హీరో కొడుకు. ఎగ్జాక్ట్లీ. నేను ఇనీషియల్ గా చెప్పినప్పుడు అంటే స్టార్టింగ్ లో అది ఒకటి ఉంటుంది కదా, రియల్ లొకేషన్స్. నేనైతే రియల్ లొకేషన్ చేస్తాను. మా శ్యామ్ దత్ ఏమో, బ్రదర్ నీకు రియల్ లొకేషన్ ఫీల్ చేస్తా, చచ్చిపోతాం. ఆయన ఉప్పెన్ చేశారు కదా, ఆయన 2 movies ఆల్రెడీ, ఒక హిందీ మూవీ ఉప్పెన ఆల్రెడీ చేశారు. ఒక రోజు వెళ్ళేసరికి అందరూ షోస్ వచ్చి పడిపోయాం. ఇంపాసిబుల్, నన్ను నమ్ము, ఈ హీరోయిన్ చేయరు, ఈ హీరోతో అసలు చేయలేరు. ఫస్ట్ చేయడు కాదు, ఇంటెన్షన్ చేద్దామని ఉన్నా వాళ్ళు చేయలేరు, వాళ్ళ బాడీ సహకరించదు. మీకు ఇక్కడ ఎండ వేరు, ఇక్కడ 45 degrees ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సీలో 40 degrees ఇస్ డిఫరెంట్ అని చెప్పి చేయలేడు అని ఛాలెంజ్ చేశారు ఆయన. ఓకే, మరి అంటే సో మీరు చెప్పేదాన్ని బట్టి సవ్యసాచి, ప్రేమం, తండేల్, నాగచైతన్య కంప్లీట్లీ డిఫరెంట్. జర్నీ మటుకు బాగా సెట్ అయిందండి. సో నాకు తెలిసి ఒక 30 సినిమాలు కంటిన్యూగా కొట్టేదే హ్యాపీగా చేయొచ్చు. అంటే నేనేమనంటే వీళ్ళిద్దరు ఉన్నారు చూడండి, నేను అంటే ఒక్క డే మీరు సెట్లోకి వస్తే మీరు చెప్పేస్తారు. అంటే చెప్తాను కదా, దే ఆర్ ఫ్లాలెస్, వీళ్ళిద్దరు ఫ్లాలెస్. ఓకే, ఈ అమ్మాయి అయితే ఇందాక నేను చెప్పినట్టు రోబో షీస్ ఒకసారి అలా ఇస్తే ఏకసంతాగ్రహి అంటారు కదా, అలా తీసి మంచలో ఉంటుంది. ఈ వేరే లెవెల్ ఈ అమ్మాయి. ఇంకా సో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంటుంది స్క్రీన్ మీద, అందుకే పట్టేసుకున్నారు మీరు. సో ఇప్పుడు అమరన్ తర్వాత మంచి ఊపులో ఉంది సాయి పల్లవి కూడా. సో రైట్ టైంలో బాగా క్యాచ్ చేస్తారు చంద్రమోహన్ రెడ్డి గారు. రైట్ టైంలో క్యాచ్ చేయలేదండి, మేము క్యాచ్ చేసిన తర్వాత అమరన్ వచ్చిందండి. అంటే ఈవిడికి అమరన్ ఈజ్ నాట్ ఎ పారామీటర్ కదా. ఎప్పటి నుంచి ఫ్రమ్ హర్ డెబ్యూ మీరు చూస్తే, ఎందుకు ఈమెకి పర్టికులర్ గా షీఈ్ నాట్ సో గ్లామర్, షీఈ్ నాట్ సో యాక్టివ్. అయినా కూడా బయటికి వెళ్తే ఏదో కళ్యాణ్ గారికి వచ్చినంత జనాలు, కళ్యాణ్ గారికి వినపడే అంత అరుపులు ఎందుకుంటాయంటే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా షీఈ్ సేమ్. సో ఇప్పుడు తిన యాక్టింగ్ చూసి అంటే తను ఎలాంటి క్యారెక్టర్ అయినా మింగేస్తుందని అందరికి తెలుసు. మనం ఎక్స్ప్రెషన్లు కూడా ఇవ్వనక్కర్లేదు ఆమెని, కొంచెం మనం మానిటర్ లో చూసి కూడా. ఏదన్నా పర్టికులర్ ఏదన్నా షార్ట్ అప్పుడు అనిపించిందా? చాలా షార్ట్స్ అనిపించింది. అంటే అప్పుడప్పుడు మన సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, టెక్నీషియన్స్, డైరెక్టర్స్
వాళ్ళు వీళ్ళు మన గీతార్స్లో అరవింద్ గారి చుట్టాలు కానీ వాసు గారు కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మోనిటర్ దగ్గర కూర్చుంటారు కదా, నేను ఖచ్చితంగా కోప్పడి వేరు సీరియస్లీ. ఓకే. అసలు నేనేమి అతిశయోక్తి కాదు, ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా. Okay. ఇలా చూస్తున్నప్పుడు ఆమె అలా చేస్తూ కట్ అంటే అని ఆవిడ రిలాక్స్ అవుతుంది కదా. అంటే దే వాంట్ హర్. ఓకే. ఆ మానిటర్లో అలా చూస్తూ ఉండాలి అనిపించేది ఎన్నిసార్లు అన్నారు, ఆ. ఎన్నోసార్లు చెప్తారు అలాగా. అమ్మా సంథింగ్ సావిత్రి గారికి ఉందని వినేవాళ్ళం మనం. వినేవాళ్ళం. ఆ? నేను నేను చాలాసార్లు అనుకున్నాను అంటే అంటే స్టేట్మెంట్స్ ఇవ్వడం నాకు కొంచెం కంగారు. అదే మొన్నే కదా ఈ సినిమా హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చారంట. సినిమా హిట్ అయిపోతే కదా, ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఓకే. వాళ్ళకి ఈ సినిమా చూసి అరే మళ్ళీ చూద్దామే అని మీకు అనిపిస్తుంది ఖచ్చితంగానండి. నేను హిట్ అవ్వకపోతేనో లేదంటే కమర్షియల్స్ 100 కోట్లు వస్తాను. స్టేట్మెంటే కదా. యా స్టేట్మెంట్. నేను మళ్ళీ ఆ కంపారిజన్ నుండి Okay. ఇప్పుడు నేను కంప్లీట్ గా దాని గురించి మాట్లాడు. ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళలో భుజితల్లి ఉంటది. ఇక్కడ చాలా మంది భుజితల్లి ఉన్నారు, ఇక్కడ చాలా మంది రాజులు ఉన్నారు. రాజుకి వాళ్ళ భుజితల్లికి, ఆ భుజితల్లికి రాజుకి ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తారు మళ్ళీ వెళ్ళి చూస్తారు. అలా మీకు అనిపించకపోతే చెప్పండి, నా పేరు మార్చుకుంటాను. అంటే ఈ సినిమాకి ఇలా చెప్పారండి మీరు. కార్తికేయ 2కి మీరు చూసిన ఆ అద్భుతాలంటే అసలు జనం పిచ్చెక్కిపోతారేమో. సినిమాలో చూపించిన అద్భుతమే ఇలా ఉందంటే మీరు రియల్ గా చూసిన అద్భుతాలు ద్వారకా కావచ్చు. అవునండి. అసలు ఏం చెప్తారు అంటే ఆ పడ్డ కష్టం అనేది కనిపించింది, అది వేరే విషయం. అయ్యో కనిపించం కదండి. అంటే దట్స్ వాట్ అండి, నేను ఇందాక చెప్పినట్టు నాకు ఎఫర్ట్స్ అండ్ ప్రేయర్స్ 2 ప్యారలల్ వెళ్తాయి. అంటే ఆ ప్రతి ప్రార్థనకి ఒక పవర్ ఉంటుంది అని నేను నమ్ముతామట. అంటే ఇట్స్ అ సైన్స్, పంచభూతాలు అవన్నీ అంటారు కదండి. సో నాకు ఫిలాసఫికల్ గా కాదు, సైంటిఫికల్ గా ఐ క్యాన్ ఫీల్ ఇట్. సో కార్తికేయ 2కి ఏదైతే ఎఫర్ట్ పెట్టామో అంతే ప్రాపర్ గా ఇట్ వాజ్ అబౌట్ లార్డ్ శ్రీకృష్ణ. ఓకే. ఒక పాయింట్ తర్వాత మేము పెట్టిన ఎఫర్ట్స్ కన్నా మేము అనుకున్నది ఒక ఎత్తు అయితే ఆయన అనుకున్నది ఇంక వేరే ఎత్తు అండి. లేదంటే 100% ఉంటాయండి. కార్తికేయ 3 అనేది 2 ఈజ్ నథింగ్ అని చెప్పను, కానీ మీరు హిస్టారికల్ గా కొన్ని బుక్స్, మనం వెళ్ళిన ప్లేసెస్, మనం విన్న కథలు, ఇవన్నీ అలా కనెక్టింగ్ ద డాట్స్ చూస్తే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. ఓకే. అసలు ఫిక్షన్ నవల్స్ ఆర్ నథింగ్ బిఫోర్ అవర్ హిస్టరీ. రాముడిది, శ్రీకృష్ణుడిది గురించి మనం మాట్లాడుకునే స్పేస్ లో ఉన్న హిస్టరీలో ఉన్న పాయింట్స్ వేరే లెవెల్ అండి. అంతే. సో మీరు చెప్పేదాన్ని బట్టి కార్తికేయ 3 వేరే లెవెల్లో ఉంటుంది. ఉండాలి. స్టార్ట్ అయిందా? అంటే బేసిక్ కోర్ పాయింట్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత నాకు 2 మూవీస్ ఉంది. ఆ 2 మూవీస్ లో వన్ ఆఫ్ ద మూవీ కార్తికేయ 3. సో కార్తికేయ 2 రిలీజ్ తర్వాత నార్త్ ఇండియాలో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చాలా మంది హీరోస్ కాదు మాతో సినిమా చేయండి బాబు అని. అంటే మాతో సినిమా చేయండి బాబు ఇస్ ఎ బిగ్ స్టేట్మెంట్ అండి. బట్ ద రెస్పెక్ట్ ఐ గాట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ నుంచి, అంటే మాకు తెర మీద తప్ప వీళ్ళు మనకి ఎప్పుడు పరిచయం ఉంటారులే డైరెక్ట్ గా అన్న పెద్ద హీరోలు ప్రొడక్షన్ హౌస్ కూడా పిలిచి కూర్చోపెట్టి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ దిస్ ఎఫర్ట్ ఈజ్ నాట్ మైన్. నేను మళ్ళీ మోడస్ట్ గా చెప్తున్నాను, యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్, అదంతా ఆయనదే. ఏంటంటే మనం ఎప్పుడు కలవాలి వాళ్ళని, ఎప్పుడు చూడాలి వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళ ఏ ఎక్సైట్మెంట్ అంటే కంప్లీట్ మేమే డబ్బులు ఇస్తాం, కంప్లీట్ మేమే ప్రొడ్యూస్ చేస్తాం, ప్లీజ్ డూ ఇట్ ఫర్ అస్ అని అనేవారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అందరిని కలిసారు కదా, కలిసి నేషనల్ అవార్డు అంతా వచ్చిన తర్వాత. సో ఎనీహౌ 7th థియేటర్స్ లో వీరతాండవమా, శివతాండవమా అంతేనా? అంటే ఈ మూవీ గురించి చెప్పాలి, ఈ మూవీ ఎందుకు చూడాలి అనేది చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పినప్పుడు ఈజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. మనం ఇక్కడ చూసే లవ్ స్టోరీస్కి ఏముంటుందండి మనకు, అంటే ఏదైతే ఉన్నాయో కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళ నేచరే వేరు, వాళ్ళ పరిస్థితులే వేరు. అలాంటి పరిస్థితుల్లో అంత స్ట్రాంగ్ గా ఒకరికొకరు స్టిక్ అవ్వడము అనేది చాలా బ్యూటిఫుల్ గా అల్లుకున్న కథ అండి ఇది. సో నేను ఏదైతే ఇనీషియల్ గా నమ్మానో, రాసేమో, తీసేమో, మేము ఏదైతే ఫీల్ అయ్యామో అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఆడియన్స్ ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అనేది స్ట్రాంగ్ గా నమ్ముతున్నమాట. సో ప్లీజ్ తీయడం వరకు మా ఎత్తు, దాన్ని జనాలకి తీసుకెళ్ళడం మీ ఎత్తు.
సో డైరెక్టర్స్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద లవ్ చూపిస్తారో నాకు చందు మున్నేటి గారి సినిమా నేను స్వతహాగా అయితే నేను రాసుకోలేను, నేను ఐ కాంట్ రైట్ లవ్ స్టోరీస్ అనిపించేది, అసలు నా యాంగిల్ కాదు అనిపించింది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓకే మా ఇద్దరి మధ్యలో ఏదైతే కొన్ని సన్నివేశాలు అయ్యాయి, ఇంతకు ముందు పూర్వం నాకు ఏదైతే ఉన్నాయో అన్ని తీసుకొచ్చి పేర్కొన్నప్పుడు అబ్బా నా లైఫ్ లో చాలా మంచిగా ఉన్నాయి అని నాకు అనిపించింది అండి. ఐఎమ్ బ్లెస్డ్. అంటే ట్యాన్ చేసి ఉంటారు పాపం చేతుని, తన అందం మొత్తం మేకప్ ఎంత టైం పట్టారు. అరవింద్ గారు ఒక మాట అన్నారండి, ఈ మూవీ తర్వాత ఈయనకి లేడీస్ అభిమానులు ఇంకా పెరుగుతారు అనేది నాకు చెప్పారన్నమాట. ఓకే అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ, బయట కనపడేది కదండి, నిజంగా ఈ సినిమాలో అతని క్యారెక్టర్ చూడండి, అతను బిహేవ్ చేసిన విధానం ఉంది కదా, అది గ్లామర్ ఉండాల్సిన పని లేదు వాళ్ళకి వాళ్ళ అభిమానం సంపాదించుకోవడానికి అనేది అంత చక్కగా డిజైన్ అయిన క్యారెక్టర్. ఓకే, సో రియల్ లైఫ్ లో చాలా ఇంట్రోవర్ట్, బట్ రియల్ లైఫ్ లో ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్ అంటే చందు మున్నేటి గారే. ఎవరన్నా అనుకుంటారు ఇంట్రోవర్ట్ నేను ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తండేల్ అండి. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ట్రైలర్ కి అయితే మ్యాసివ్ రెస్పాన్స్. నేనే ఒక 20 times చూసుంటాను. సాంగ్స్ అయితే ఎన్నిసార్లు చూసాను. నాకు ఈ శివతాండవం సాంగ్ అయితే పూనకాలే. వాళ్ళిద్దరు లాస్ట్ లో వేసే సీన్ బాగుంటుంది. ఆ 1 minute చాలా బాగుంటుంది. మీరు థియేటర్ లో కూడా వచ్చిన సందర్భం బాగుంటది, అది కూడా బాగుంటది. ఒకసారి నువ్వు వేయాలనిపించిందా మీకు ఈ సాంగ్ లో? ఎస్పెషల్లీ రావచ్చు కదా ఇప్పుడు అందరు డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ లాస్ట్ లో ఏదో ఒక సాంగ్ లో కనిపిస్తున్నారు. మొన్న బాబీ అన్న డాకు మహారాజులో మంచి ప్లేజర్ వేసి. లేదండి, అంటే నాకు ఇది అంటే నేను అంటే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్. ఇందులో ఒక కథ ఉంటుందండి, ఆ లిరిక్స్ లో శివుడి గురించి మాట్లాడేది నా ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ ఇలా వచ్చి నేను జాయిన్ అయ్యి నేను చేయలేనండి. వెన్ ఇట్ కమ్స్ టు మన ప్రైవేట్ పార్టీ అనుకోండి, వీళ్ళందరికన్నా నేనే బాగా డాన్స్. అవునా? ఓ సూపర్, ఎంజాయ్ లాట్. సో సినిమా హిట్ అయిన తర్వాత ఎలా సక్సెస్ పార్టీలో మనం పార్టీలో డాన్స్ చేసి సపరేట్ గా మొబైల్ లో షూట్ చేసి రీల్ పెడతాను అనమాట. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ తండేల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగానే కంగ్రాచులేషన్స్, సినిమా హిట్ కాబట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.